హలో అండి, ఈరోజు వీడియోలో మనము నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి పర్ఫెక్ట్గా అనేది అయితే ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చెప్పే మంచి మంచి టిప్స్ అనేది మీరు మిస్ అవుతుంటారు. కాబట్టి ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ముందుగా బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవు ఏ విధంగా చూసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ కింది భాగాన మనకు బ్యాక్ టక్ ఉంటుంది కదండి, ఇక్కడ వరకు మనము బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ నుండి కింది భాగాన వరకు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 13.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ టేప్ అనేది మరీ గట్టిగా కూడా లాగొద్దండి, ఇలా నార్మల్గా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 13.5 ఇంచులు వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకు 13.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13.5 ఇంచుల్ని మనము ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకు ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది భాగాన ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే కింద ఎడ్జెస్ అనేది మనకు సమానంగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 13.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13.5 ఇంచుల్ని ఈ కింది భాగాన మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే ఇక్కడ మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింది భాగాన ఖర్చు భాగం కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్తుంది కదండి, దానికోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 13.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ల కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ కింది భాగాన మనము 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇక్కడ మనం మొత్తం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, ఎంత వచ్చింది, మనకు 14.5 ఇంచులు అయితే వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం మనకు 14.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి, బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు ఉక్సుల పట్టి ఉంది కదండి, ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి టేప్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మనము నడుము చుట్టుకొలత అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుకుంటూ మనము బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాజపట్టి ఉంది కదండి, అక్కడ వరకే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాగా జాయింట్ చేస్తాం కాబట్టి అక్కడ వరకు అనేది తీసుకోవద్దు. చూడండి, ఇక్కడ మనకు ఎంతవరకు వచ్చేసింది, 29 ఇంచులు అయితే వచ్చేసింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత మనకు 29 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే 29 ఇంచుల్ని మనము ఏ విధంగా నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, 29 ఇంచులు వచ్చింది కదా. ఈ 29 ఇంచుల్ని మనము టేప్ తోటి అయితే ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు నడుము లూజ్ అనేది ఈజీగా కొలుసుకోవచ్చండి. ఇలా ఒకసారి కొలుసుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి అయితే మనకు ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 14.5 ఇంచులు వచ్చింది. ఈ 14.5 ఇంచుల నుండి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు నడుము లూజ్ని 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వచ్చిందండి, 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి, ఇక్కడ ఈ బ్యాక్ టక్స్ కోసం అయితే ఏ సైజు వరకైనా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా సరే 1 ఇంచ్ అనేది తీసుకోవాలి ఈ బ్యాక్ టక్స్ కోసం. చూడండి, ఇప్పుడు 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది తీసుకుంటా కదండి, దానికోసం అయితే ఇక్కడ నేను 1.5 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే ఇక్కడ మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనము నడుము లూజ్ని అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఒకసారి అయితే చెప్తాను.
ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందండి మనకు 29 ఇంచులు వచ్చింది. ఈ 29 ఇంచుల్ని 4 భాగాలుగా డివైడెడ్ బై చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. అంటే మీకు వచ్చిన నడుము లూజుని 4 భాగాలుగా చేసుకోండి. మీకు ఎంత అయితే నడుము లూజ్ వస్తుందో దాన్ని 4 భాగాలుగా చేసుకోండి. వచ్చిన దాన్ని ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము బ్యాక్ టక్స్ కోసం అయితే ఇంకొక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ అనేది ఇలా స్ట్రైట్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నడుము లూజ్ని బేస్ చేసుకొని చేస్తున్నాము కాబట్టి ఇక్కడ మనకు నెక్ షోల్డర్ కూడా నడుము లూజ్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకు 30 కన్నా తక్కువ ఉండి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే అండి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచులు అనేది తీసుకోవాలి. అలాగే 30 కంటే పైన ఉండే ఏ సైజ్ బ్లౌజులకైనా సరే అండి నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. అంటే ఇవి మనకు మీడియం సైజ్ బ్లౌజులు. అలాగే ఇవి వచ్చేసి మనకు పెద్ద సైజ్ బ్లౌజులు. మనకు మీడియం సైజ్ బ్లౌజులు ఏంటి అంటే 29, 28, 27 ఇవన్నీ మనకు మీడియం సైజ్ బ్లౌజులు అండి. అలాగే మనకు 31, 32, 33, 34 అవన్నీ మనకు పెద్ద సైజ్ బ్లౌజుల కిందికి వస్తాయి. ఇప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి? ఇప్పుడు ఇది 30 ఇంచెస్ కంటే తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి? మీడియం సైజ్ బ్లౌజ్. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు 29 ఇంచులు. అంటే ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్. కాబట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి? 5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇలా 5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకు మిగిలింది ఎంత ఉంటుందండి? 2 ఇంచులు. అంటే నెక్ వచ్చేసి మనకు 2 ఇంచులు అనేది వస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము బ్యాక్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ బ్యాక్ నెక్ డీప్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1/2 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ ఈ విధంగా బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి ఒక 1/2 ఇంచ్ తోటి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం బ్యాక్ నెక్ని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి పైన మనకు నెక్ ఎంత వచ్చింది? 2 ఇంచెస్ వచ్చింది. ఇదే 2 ఇంచెస్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మనము 2.5 ఇంచులతోటి అయితే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే మనకు పైన కూడా ఇదే విధంగా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా ఒక రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా మనము బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మెథడ్లో మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం చంక డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చాలా మందికి అయితే అస్సలు అర్థం కాదండి. ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది అయితే అస్సలు అర్థం కాదు. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సన్నంగా ఉంటారు కదా, వాళ్ళకైతే మనం ఇక్కడ 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. మిగతా ఎవరికైనా సరేనండి మనము 6 ఇంచుల వరకు చంక డౌన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే మనమైతే 6 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 6 ఇంచుల వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, వాటిని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కింది భాగాన కూడా ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, అక్కడ కూడా ఇలా స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది తీసుకోవాలి.
చూడండి ఈ చంక రౌండ్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మనకు ఇది మీడియం సైజ్ బ్లౌజ్. మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడైనా సరే అండి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే మనము 1.5 ఇంచులు అనేది ఈ చంక రౌండ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ కోసం అయితే ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ కర్వ్ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనం ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ బ్లౌజ్ను మనము రివర్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ అనేది ఇక్కడ నుండి కొలుసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి టేప్ అనేది ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి ఎప్పుడైనా సరే చంక రౌండ్ అనేది మనము బ్యాక్ సైడ్ నుండే చెక్ చేసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ అనేది అస్సలు చేసుకోకూడదు. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ కుట్ అనేది ఉంటుంది కదండి, సైడ్ స్టిచ్చింగ్, అది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ నాకైతే 7.5 ఇంచులు అయితే వచ్చేసిందండి. అర్థమైంది కదండి, ఇక్కడ మనకు ఫస్ట్ కుట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే నాకు 7.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ల కోసం తీసుకున్నాం కదండి, అది వదిలేసి ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం మనం టేప్ను అనేది జరుపుకుంటూ ఇక్కడ మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడ వరకు చూసుకోవాలి. చూసుకుంటే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ 7.5 ఇంచులు అయితే వచ్చేసిందండి. ఇక్కడ మనకు ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నాకు 7.5 ఇంచులు వచ్చింది. చూడండి ఈ విధంగా మనం కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్లీ 7.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే మన బ్లౌజ్లో ఉన్న చంక రౌండ్కి ఇక్కడ ఉన్న చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి. ఇలా మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, మనకు బ్లౌజ్లో అయితే ముడతలు వస్తాయి, బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కాబట్టి మనం ఇక్కడ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెథడ్లో మనమైతే బ్లౌజ్ కటింగ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మనం నడుము లూజ్ని బేస్ చేసుకొని టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాం కదా, కాబట్టి ఇక్కడైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకు బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది మనము పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం వీడియోలో చూస్తున్నట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మనకు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్కి టక్స్ అనేది వేసుకోవాలి. ఈ టక్స్ ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అదైతే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ టక్స్ అనేది తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది కదా మనకి, ఈ లైన్ పైన ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్ పొడవు అనేది వేసుకోవాలి. ఈ డాట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలి, ఎవరికి ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందండి, మనకు 14.5 ఇంచులు అయితే వచ్చింది. కాబట్టి మనకు 15 ఇంచుల కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజులకైనా సరే అండి మనము 4.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ను పొడవును బట్టి మనం ఇక్కడ డాట్ పొడవు అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను 4.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వెడల్పు తీసుకున్నాం కదండి 1 ఇంచ్, దానికోసము ఇక్కడ 1/2 ఇంచ్ అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. దానికోసం ముందుగా ఏంటంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మన క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అయితే వస్తుందండి. అలా కాకుండా మన క్లాత్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఒక చిన్న మెథడ్లో అయితే మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. షోల్డర్ జాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి టేప్ అనేది ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇక్కడ చంక రౌండ్ మొత్తం అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అయితే నాకు మొత్తం 10 ఇంచులు అనేది వచ్చింది. ఇందులో 10 ఇంచులు వచ్చింది కదా, ఈ 10 ఇంచులోంచి మనం ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకొని ఇప్పుడు క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసుకునే ముందు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మన క్లాత్ ఎంత కావాలండి, మనకు 9 ఇంచులు కావాలి. ఇక్కడ 9 ఇంచుల క్లాత్ వెడల్పు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు వచ్చింది. అంటే ఇంకా మన క్లాత్ ఎంత కావాలి, 1 ఇంచ్ వెడల్పు అనేది కావాలి. కాబట్టి క్లాత్ అనేది ఈ విధంగా కొంచెం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక సైడే జాయింట్ అనేది పడుతుంది. చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, ఇప్పుడు మనకు 9 ఇంచుల క్లాత్ అనేది వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు జాయింట్స్ అనేది తక్కువగా పడతాయి. ఇప్పుడు హ్యాండ్స్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ యొక్క మెజర్మెంట్ ఏ విధంగా చూసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి టేప్ని ఈ విధంగా ఈ చివరి వరకు చూసుకోవాలి. చూసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ 6 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది, ఇక్కడ 6 ఇంచులు వచ్చింది. అలాగే ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎప్పుడైనా సరే అండి, బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ నుండి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, బ్లౌజ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా టేప్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ నాకైతే 7.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ వచ్చేసి మనకు 7.5 ఇంచులు అన్నమాట. మనకి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, అక్కడ వరకే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనం హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, మనకు 6 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ 6 ఇంచులు అనేది ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 6 ఇంచులు వచ్చింది. అలాగే మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా మనమైతే ఈ 3 కొలతలతోటి హ్యాండ్స్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనము ఎడ్జెస్ అనేది సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దానికోసం అయితే స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కింది భాగాన మీరు పైపింగ్ చేసుకున్నట్టయితే 1 ఇంచ్ అనేది తీసుకోండి. లేదు హెమ్మింగ్ చేసుకున్నట్టయితే 1.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. పైన అలాగే కింది భాగాన ఖర్చులతో సహా మొత్తం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, మనకు 6 ఇంచులు వచ్చింది. ఇక్కడ 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి పైన జాయింట్ కోసం కావాలి కదండి, దానికోసం అయితే కింది భాగాన్ని నేను 1 ఇంచ్ అనేది మొత్తం తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, మనకు 6 ఇంచులు. అలాగే ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, బ్లౌజ్లో ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచుల వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు మనకు చంక డౌన్ తెలిసి ఉండాలి. ఈ చంక డౌన్ ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. చిన్న సైజ్ బ్లౌజులకైతే మనము 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు అయితే తీసుకోవాలండి. అలాగే మీడియం సైజ్ బ్లౌజులకైతే మనము 3 నుంచి 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకైతే మనం 3.5 నుంచి వాళ్ళ హెవీ చెస్ట్ బట్టి వాళ్ళకైతే తీసుకోవాలండి. ఈ విధంగా మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనది ఏ సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజు. కాబట్టి ఇక్కడ నేనైతే 3 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చింది, మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని టేప్ తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా 7.5 ఇంచుల వరకు ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నామో 1.5 ఇంచులు, ఈ 1.5 ఇంచుల్ని ఈ విధంగా మళ్ళీ ఒక లైన్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరుగుతుంది కదండి, దానికోసం అయితే చిన్న సైజు బ్లౌజులకు అయితే 1 ఇంచులు, అలాగే మీడియం సైజ్ బ్లౌజులకి 1.25 ఇంచు, అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ మనది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పైనుంచి కింది వరకు మనం ఇలా కొంచెం కొంచెం డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అనేది మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదండి, ఇది మరి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం హ్యాండ్కి మిడిల్ అయితే ఉంటుంది కదా, ఈ మిడిల్ నుండి అయితే మనం అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ అయితే సరిపోయింది. అంటే ఈ మెథడ్లో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకు హెచ్చు తగ్గులు అనేది రాకుండా మనకు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అర్థమైంది కదండి, ఈ మెథడ్లో మనం హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక సైడ్ అయితే హ్యాండ్కి లోత్ అనేది తీసుకోవాలి కదా, అది ఎలా తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. అండి ఇప్పుడు ఒక సైడ్ అయితే మనకు హ్యాండ్కి లోత్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసారు కదా, మనకైతే ఒక సైడ్ అనేది జాయింట్ పీస్ పడుతుంది కదా, కాబట్టి ఇక్కడ నుండి అయితే చూపించట్లేదు. ఈ కింది భాగం నుండి అయితే నేను హ్యాండ్స్కి మనకు లోత్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో అంతవరకు అయితే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి సేమ్ అలాగే ఉంటుంది, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా జాయింట్ పడుతుంది కదా, క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి అయితే నేను చూపించట్లేదు, ఈ కింది భాగం నుండి అయితే చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు మిడిల్ అయితే క్లాత్ ఉంటుంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏ సైజు వరకైనా సరే అండి మనం ఒక 1 ఇంచ్ వరకు అయితే ఇక్కడ తీసుకోవాలి. చూడండి ఇక్కడ మిడిల్ నుండి ఉంది కదా, ఇక్కడ నుంచి ఏ సైజు వరకైనా ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనము 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక లైన్ అయితే వస్తుంది కదండి, ఈ లైన్ పైన ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి, చంక లోత్ తీసుకోవాలి. మరి ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలి అంటే మరీ సన్నంగా ఉంటారు కదండి, వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎవరికైనా సరే అండి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మరీ హెవీ చెస్ట్ హెవీ హ్యాండ్ ఉండడం వాళ్ళకైతే ఒక 1 ఇంచ్ వరకు అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఎవరికైనా సరే ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న డాట్స్ అనేది తీసుకుంటూ ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ వరకే మనము లోత్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది మనకు షేప్ అనేది ఈ విధంగా రావాలి, ఎస్ షేప్ వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడ నుండి మాత్రమే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుండి కటింగ్ అనేది చేసుకోకూడదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనకు హ్యాండ్స్కి అయితే ఒక సైడ్ లోత్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంకలో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదండి, నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ముందుగా అయితే మనము ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఇలా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా వేసుకోండి. లేదు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే ఇలా మనము క్లాత్ అనేది ఇలా క్రాస్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళైతే ఇలా ఫుల్ షోల్డర్ ఉండేలాగా చూసుకోవాలి. అందుకే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది నెక్ అనేది కటింగ్ అయితే చేయలేదు.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదండి, ఇది కూడా ఇలా చిన్న చిన్నగా డాట్స్ అనేది వేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. అలాగే సైడ్ కూడా ఉంది కదండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే తీసుకోవాలి. అలాగే కింది భాగాన కూడా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనము ఒక పావు ఇంచ్ అనేది బయటికి తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం మనకు మార్కింగ్ చేసుకునేటప్పుడు బయటికి అనేది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాదు. చూసారు కదా, ఈ విధంగా సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండి, ఇక్కడైతే స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్ షోల్డర్ ఉంది కదండి, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. చూడండి స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. చూడండి అది ఎలా తీసుకోవాలి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకునేటప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక లైన్ అయితే తీసుకోవాలి. అలాగే పైన ఉంది కదండి, ఈ పైనుండి కూడా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక బాక్స్ లాగా తీసుకోవాలండి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోత్ ఎంత తీసుకోవాలి అని అంటే ఏ సైజు వరకు అయినా సరే అండి, మనం 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ దగ్గర నుండి స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న డాట్స్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. అర్థమైంది కదండి. నెక్స్ట్ మనమైతే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి టేప్ తోటి ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ బటన్ ఉంటుంది కదండి, ఫస్ట్ ఉక్కు, ఈ ఉక్కు వరకు ఎంత వచ్చిందో పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు 7 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ 7 ఇంచులను అయితే మనము ఫ్రంట్ నెక్గా తీసుకోవాలి. చూడండి ఇంకొకసారి అయితే చెప్తాను. ఇక్కడ షోల్డర్ జాయింట్ల దగ్గర నుండి టేప్ తీసుకొని మనకు ఫస్ట్ బటన్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే పొడవు అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇక్కడ మనకైతే ఈ లైన్ పైన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి 7 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు పైన నెక్ ఎంత వచ్చిందో మనకి 2 ఇంచెస్ వచ్చింది. ఈ 2 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మనము కింది భాగాన నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే పై భాగాన కూడా ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా బాక్స్ లాగా ఫామ్ అయింది కదండి, ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఇలా ఒక రౌండ్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనమైతే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి వీడియోలు చూసినట్టు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ మనకు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు నెక్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ ఉక్సుల పట్టి అనేది ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, ఆ లైన్ పైన కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మనకు లోపలికి కానీ కొంచెం బయటికి కానీ ఉంటే మనకు పర్ఫెక్ట్ అనేది రాదు. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి షేప్ బెల్ట్కు ఏ సైజు వరకు అయినా సరే అండి 2 ఇంచులకు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, వాటికి పైన అయితే మనం ఒక 1 ఇంచ్ వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామనంటే ఇక్కడ మనము నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు భాగంలోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ వెళ్తుంది. అలాగే ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తాం కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్తుంది. కాబట్టి ఏ సైజు వరకైనా సరే అండి ఇక్కడైతే ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము డాట్ పొడవు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చూద్దాము.
చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ని అయితే మనము పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి అని అంటే చూడండి వీడియోలో చూసినట్టు ఇలా షోల్డర్ జాయింట్స్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, అది ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ల దగ్గర నుండి అలాగే కింద మనకు డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ డాట్ని మనం ఈ బ్లౌజ్ ఉంటుంది కదండి మరీ గట్టిగా కూడా లాగకూడదు, ఎందుకంటే గట్టిగా లాగితే లూజ్ అయిపోతుంది. మరీ లూజ్గా కూడా వదలొద్దు, నార్మల్గా పట్టుకొని ఇక్కడ మనకు డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మరి డాట్ వెడల్పు ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. చూడండి ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా సరే అండి ఇక్కడ 2.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలి, ఎవరికి ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ డాట్ వెడల్పు కోసం అయితే ఏ సైజ్ వరకు ఎంత తీసుకోవాలంటే స్మాల్ సైజ్ బ్లౌజులకు అయితే 2 ఇంచులు అనేది తీసుకోవాలండి, మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 2.5 ఇంచులు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి వాటికైతే మనము 3 నుంచి 3.25 ఇంచుల వరకు అయితే ఇక్కడ డాట్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనది ఏ సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజు కాబట్టి ఇక్కడ మనము 2.5 ఇంచుల వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ కోసం అండి ఏ సైజు వారికైనా సరే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. మరి ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని మనకు బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఎంత వచ్చింది అనేది టేప్ తోటి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందండి మనకు 10 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే 10 ఇంచులు మనకు ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చినట్టయితే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ డాట్ ఉంది కదండి, ఈ డాట్ అనేది మనం కౌంట్ చేయకూడదు, ఇక్కడ నుండి చూసుకోవాలి. చూసుకుంటే ఎంత వచ్చింది మనకు 8 ఇంచులు వచ్చింది, అంటే 8.5 ఇంచులు వచ్చింది. అంటే ఇంకొక మనకు 1/2 ఇంచ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రాగా మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, మనకు 9 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఎగ్జాక్ట్లీ 9 ఇంచెస్ అనేది వచ్చేసింది. అంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందండి, 10 ఇంచులు ఉంది. ఈ 10 ఇంచులో నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ 9 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా మనము క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా రబ్ చేయాలి. ఇలా రబ్ చేస్తే మనకు ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజు వారికైనా సరే అండి డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. డాట్ వెడల్పు ఎంత వచ్చిందండి, 2.5 ఇంచులు. అంటే ఇక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు, మొత్తం 2.5 ఇంచులు అన్నమాట. ఇప్పుడు మనము ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి క్లాత్ అనేది వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజు వారికైనా సరే అండి 2.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తోటి వీడియోలో చూసినట్టు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా వీడియోలో చూస్తున్నట్టు ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజు వరకు అయినా సరే అండి 4.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు అలాగే ఇక్కడ సైడ్కి 1/2 ఇంచు ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి.
ఈ విధంగా ఈ మెథడ్లో కనుక మనం డాట్స్ అనేది వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా ఉంటుందండి. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఎక్కడ కూడా పట్టేసినట్టు కాకుండా మనకు ఫ్రీగా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేప్ బెల్ట్ పొడవు కోసం అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ నుండి తీసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అదే విధంగా ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 10 ఇంచులు అనేది వచ్చింది. అలాగే ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, పైన ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 3 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ ఈ 3 కొలతలతోటి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చిందండి, మనకు 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ ఉక్సుల పట్టి కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎంత వచ్చిందండి, ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. అలాగే ఇక్కడ చంక డౌన్ సైడ్ ఎంత వచ్చింది, మనకు 3 ఇంచులు వచ్చింది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూడండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఆ ఖర్చు భాగంలోకి ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్తుంది. కాబట్టి ఇక్కడ పైన మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్జిన్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ కోసం అండి ఇక్కడ ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మనం ఇక్కడ 2.5 నుంచి 3 ఇంచులు తీసుకుంటాము. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 3 నుంచి 3.5 ఇంచులు అనేది తీసుకుంటాము. పెద్ద సైజ్ బ్లౌజులకు 3.5 నుంచి 3.35 అయితే తీసుకుంటామండి. ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కావచ్చు 3.5 ఇంచులు అనేది తీసుకున్నాను. చూడండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ డౌన్ కోసము ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. షేప్ బెల్ట్ అనేది ఇలా పై నుండి కింది వరకు ఇలా డౌన్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే విధంగా షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి మనకు షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. అలాగే ఇక్కడైతే మనకు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా నడుము లూజ్ ఆధారంతో అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.